Hello everyone, welcome back to GIT Career Cafe. Hope మీరందరూ బాగా ప్రాక్టీస్ చేసే ఉంటారు ప్రీవియస్ సెషన్. ఈ రోజు సెషన్లో మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది అండ్ ఆ ఇంపార్టెంట్ టాపిక్ కూడా మీకు ఫస్ట్ డేలో చెప్పిన కాన్సెప్టే. పైథాన్ is a very simple language which helps us to write a program with a less code. And ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మళ్ళీ ఈరోజు మీకు రిపీట్ అవుతుంది. అది ఏంటంటే విత్ అ వర్డ్ కాల్డ్ ఫంక్షన్స్. పైథాన్లో స్పెషల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ హ్యాస్ మెనీ లైబ్రరీస్. మన కాలేజ్ లైబ్రరీ కాదండి, మేబీ అది తీసుకొచ్చే ఎగ్జాంపుల్. ఎలాగంటే కాలేజ్ లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి, అది ఒక రిలేటెడ్ బుక్స్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. అలాగే మనం ఈ పర్టికులర్ పైథాన్లో చాలా లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్లో రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. దాన్ని మనం ఇక్కడ ఎలా యూస్ చేస్తాం, అది యూస్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి. సో అది ఫస్ట్ క్లాస్ నుంచే మీకు అదే కాన్సెప్ట్, పైథాన్ హ్యాస్ లెస్ కోడింగ్. అది మీరు ఈరోజు సెషన్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది కాన్సెప్ట్ టుడే ఏంటంటే ఫంక్షన్స్. అసలు ఫంక్షన్స్ ఏంటండి? మీరందరూ డ్యాన్స్ ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటారు, ఆర్ మేబీ కాలేజ్లో రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి, అవి ఎంటర్ అయ్యి ఉంటారు. మీ ఇంట్లో కూడా చాలా ఫంక్షన్స్ అయ్యి ఉంటుంది, లైక్ మ్యారేజ్ ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్. జనరల్గా ఫంక్షన్స్లో ఏమవుతుందండి, రోజు రెగ్యులర్గా మనం తింటాం, బట్ అక్కడ ఆ ప్లేస్లో ఫంక్షన్ అని ఎందుకు పెట్టుకుంటున్నాం? బికాస్ దెర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అండి. ఆ స్పెషల్ గురించే మనం ఆ వర్డ్ని యూజ్ చేసాం. ఎందుకంటే you'll meet number of peoples, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, చాలామంది ఒక టుగెదర్ అవుతారు. దట్ ఈస్ ద రీజన్ దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ ఫంక్షన్. ఇక్కడ కూడా పైథాన్లో కూడా అ వర్డ్ కాల్డ్ ఫంక్షన్ ఈస్ ప్రెజెంట్. బట్ వాట్ స్పెషల్ దిస్ ఫంక్షన్ ఇస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. బ్లాక్ అంటే ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ which is going to perform a particular task. మీకు దీని ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు హెలో వరల్డ్ ప్రింట్ చేయాలంటే ఏం చేస్తారు? ప్రింట్ అని వర్డ్ రాస్తారు, రైట్? ఇట్స్ అ ఫంక్షన్. అది ఏం చేస్తుంది? మీకు డిస్ప్లే చేస్తుంది. దానికి ఒక పర్టికులర్ టాస్క్ ఉంది. అది దాని టాస్క్ ఏంటి? టు గివ్ ద రిజల్ట్. ఇక్కడ కూడా ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సేమ్, అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. సో concept of function is reusability, using the content again and again. ప్రింట్ని మనం ఎన్నిసార్లు వాడవచ్చు ఒక ఎడిటర్లో? మేబీ ఐఎమ్ షూర్ మీ ఆన్సర్స్ ఏమొస్తుందంటే నంబర్ ఆఫ్ టైమ్స్. ఎప్పుడు ఎవరు మీకు రెస్ట్రిక్షన్స్ ఇవ్వలేదు దట్ ప్రింట్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ 10 times. అలాగేం రూల్ లేదండి. అండ్ ఇక్కడ వెరీ క్లియర్ ఇస్ యాజ్ మచ్ ఆఫ్ టైమ్ యూ రిక్వైర్ యూ యూజ్ ఇట్. అదే కదా, దట్ ఈస్ వాట్ వి సే రీయూజబిలిటీ. సో ద ఫీచర్ ఆఫ్ ఫంక్షన్ ఈస్ ఇట్ గివ్స్ యూ ద కాన్సెప్ట్ ఆఫ్ రీయూజబిలిటీ. సో వాట్ ఈస్ అ ఫంక్షన్? ఇట్స్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఏ పర్టిక్యులర్ టాస్క్ containing a word called reusability, using again and again. మీ ప్రాపర్టీ అనుకోండి, మీ ప్రాపర్టీ మీరు యూజ్ చేయవచ్చు అండ్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. అదే ఫీచర్ మన ఫంక్షన్లో ఉంది. బట్ జనరల్గా ఫంక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ టు దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ హ్యాస్ అ ఫీచర్ ఆఫ్ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది అన్ని లాంగ్వేజెస్లో మనం వాడవచ్చు. ఎందుకంటే రీయూజబిలిటీ. ఒకదాన్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తున్నారు అండ్ దట్ యూసేజ్ ఆల్సో ఇట్స్ అప్ టు యువర్ టైం, యువర్ రిక్వైర్మెంట్. మీకు ఎలాగనుకుంటే దాన్ని యూజ్ చేస్తున్నారు. సో జనరల్ కాన్సెప్ట్ ఈస్ ఫంక్షన్స్ ఆర్ ఆల్వేస్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. And these functions are generally of two types. One is called predefined functions or standard functions. Second one is called user defined functions. Ante pre, which is already there. Anybody can use, ఎవరైనా యూజ్ చేయవచ్చు, whoever have the software called Python. But user defined is a function which we create. మనం క్రియేట్ చేస్తాం, మనం క్రియేట్ చేసి మన ఎడిటర్లో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫంక్షన్ మీరు యూజ్ చేయలేరండి. బట్ ప్రీ డిఫైన్డ్లో అడ్వాంటేజ్ ఏంటి?
మీ దగ్గర పైథాన్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, యూ కెన్ యూజ్ ఇట్, దెర్ ఇస్ నో లిమిట్. ఎవరి దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే వాళ్ళు ఆ ఫంక్షన్స్ని యూజ్ చేయొచ్చు. బట్ ఏది ఆ ఫంక్షన్, ఎలా యూజ్ చేయాలి, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ హియర్. అండ్ ఇది మీరు నిజంగా ప్రాక్టికల్గా చేశారనుకోండి, మీరు హైలైట్ అయిపోతారండి. సో లెట్ us see with some predefined functions. మీకు ఏమైనా గుర్తుందండి, డేటా టైప్ మనం చాలా రకరకాలు డిస్కస్ చేసాం. ఫస్ట్ డేటా టైప్ చెప్పండి ఏంటి? మేబీ 10 to 15% ఇఫ్ యూ రిమెంబర్. ఫస్ట్ డేటా టైప్ మనం డిస్కస్ చేసింది న్యూమరిక్. సో ఇక్కడ మన ఫస్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్లో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద న్యూమరికల్ and you can say mathematical functions. ఇక్కడ మనం న్యూమరికల్ మ్యాథమెటికల్ గురించి డిస్కస్ చేద్దాం, విచ్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్, విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్. సో లెట్ us hope we can understand with this concept. Let's try this predefined functions. Predefined అంటే మళ్ళీ చెప్తున్నానండి, విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్. మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. యూ గైస్ హ్యావ్ హర్డ్ దిస్ అబ్సల్యూట్ ఫంక్షన్. అది ఏం చేస్తుంది జనరల్గా, మీరు ఏదైనా నెగటివ్ ఇచ్చారనుకోండి, దాన్ని పాజిటివ్ కింద మారుస్తుంది. ఇఫ్ యూ సీ ప్రింట్ ABS -90, ఇక్కడ నేను నెగటివ్ వాల్యూ ఇచ్చాను. వెన్ ఐ ప్రెస్ ఎంటర్ ఐ గెట్ ద పాజిటివ్. ఇప్పుడు చూడండి, దీనికి లెంది ప్రోగ్రామింగ్ ఏం అక్కర్లేదు, బికాస్ దిట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఇది ఆల్రెడీ లైబ్రరీలో ఉంది. And that's the special concept of this Python. If you see again, print max of 10, 20, 30. మూడు నంబర్ ఇచ్చారు, 3, 5 మీ ఇష్టం అండి, మీరు ఎన్ని నంబర్ ఇద్దాం అనుకుంటున్నారు ఇవ్వండి. ఇందులో హైయెస్ట్ వాల్యూ జనరల్గా ఏం చేస్తారంటే, చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇఫ్ ఎల్స్ యూస్ చేసి దాన్ని పెద్ద కోడింగ్ రాసి దాని రిజల్ట్ చూస్తారు. బట్ ఇప్పుడు చూడండి, మ్యాక్స్ 10, 20, 30 ఇచ్చిన వెంటనే మనకి రిజల్ట్ వచ్చింది. దిస్ ఈస్ ప్రోగ్రామింగ్ లెస్ బెస్ట్ అవుట్పుట్. ఇఫ్ యూ సీ మినిమమ్, ఇప్పుడు చూడండి మినిమమ్ వచ్చింది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు గెట్ ద పవర్ వాల్యూ, పవర్ ఆఫ్ 3 of 2 or 3, 3 to the power 2, 9. If you see print round 107.888, 2. My intention is నాకు డెసిమల్ తర్వాత 2 digits కావాలి. సో హోప్ మీ అందరికీ రౌండ్ గురించి తెలిసే ఉంటుంది. ఇట్ గివ్స్ ద రౌండ్ అప్ వాల్యూ. బట్ అవుట్పుట్ ఏమొస్తుంది అది మెయిన్. డాట్ తర్వాత 3 numbers ఉన్నాయి, బట్ నాకు కావాల్సింది డాట్ తర్వాత 2 numbers. సో అది ఏం చేస్తుంది అంటే, చెక్ చేస్తుంది థర్డ్ నంబర్, ఇఫ్ ఇట్ ఈస్ 5 or more than 5, ఇట్ విల్ యాడ్ 1 to the value, left to the value. అంటే రిజల్ట్ వచ్చినప్పుడు 8, 9. See 107.89. సో రౌండ్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్, దాన్ని మనం యూస్ చేస్తున్నాం. ఎన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు, దట్ ఈస్ వాట్ ద అగైన్ పాయింట్ ఇస్. యాజ్ ఐ సెడ్, రీయూజబిలిటీ అండి. మీరు కావాలంటే నంబర్ మార్చేసి, ఇప్పుడు చూడండి మీకు రిజల్ట్ ఏమొచ్చింది, 8 వచ్చింది. బికాస్ ద థర్డ్ నంబర్ ఈజ్ నాట్ 5 or more than 5. అప్పుడు ఉంటే లెఫ్ట్ యాడ్ చేస్తుంది, లేదంటే యాడ్ చేయదు. డైరెక్ట్లీ ఇట్ విల్ గివ్ అప్ ద రౌండ్ అప్ వాల్యూ. సో దిస్ ఈజ్ వాట్ అగైన్ అ వర్డ్ కాల్డ్ రీయూజబిలిటీ. ఒక ఫంక్షన్ని ఎన్ని వాల్యూస్తో మీరు యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. నౌ కమింగ్ టు ద పాయింట్, ఫ్యూ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్. బికాస్ ఇఫ్ యూ సీ ద కంటెంట్ in any tutorial, it will show you the value as well as result. But జనరల్గా కొన్ని కాన్సెప్ట్స్ మనకి ప్రాక్టికల్గా చేయకపోతే కూడా అర్థం కాదు. పాయింట్ ఏస్, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వి నో స్క్వేర్ రూట్, SQRT అండి. చాలామంది ట్రై చేసేస్తారు, ఇవన్నీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇది కూడా ఉండొచ్చు కదా అని. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఇచ్చారు, ఎంటర్ కొట్టారు. కొట్టిన వెంటనే పైథాన్లో ఒక ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? 8 వచ్చింది. ఆ ఇంగ్లీష్ కూడా మీకు అర్థమైపోతుంది చూడండి కిందన, SQRT ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. SQRT అసలు లేదంటుంది, బట్ నిజంగా పైథాన్లో ఉంది.
అది ఒక ప్యాకేజ్లో ఉంది, హిడెన్గా ఉంది. దాన్ని మనం యూజ్ చేయాలంటే ఏ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాలి. దట్స్ వాట్ ఐ సెడ్. ట్యూటోరియల్ చూస్తే అన్నీ అర్థమైపోతుంది, బట్ కొన్ని సింటాక్స్ యూజ్ చేసినప్పుడు ప్రాక్టికల్గా మనకి రిజల్ట్ ఇలాగ వస్తాయి. దట్ ఈస్ ద రీజన్ ప్రాక్టికలీ ఐ వాంట్ టు షో యూ. చూడండి, స్క్వేర్ రూట్ పైథాన్లో ఉంది. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ. అది మీరు చూడొచ్చు కూడా. ఇప్పుడు ఎలాగ చూడవచ్చు అంటే ఇంపోర్ట్స్ MATH మ్యాథ్ ఇస్ అ ప్యాకేజ్. ఇది జనరల్గా చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకంటే స్క్వేర్ రూట్ లేదంటుంది. బట్ నౌ ఇఫ్ ఐ సే ఇంపోర్ట్ మ్యాథ్, దెన్ ఐ విల్ సే ప్రింట్ math.sqrt of 81. ఇప్పుడు చూడండి, ద రిజల్ట్ ఈస్ 9. సో స్క్వేర్ రూట్ ఉందండి, లేకుండా ఉండదు పైథాన్. అంత పాపులర్ అయిపోయింది, స్క్వేర్ రూట్ ఉండదా? ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుంది? మ్యాథ్ అని ఒక ప్యాకేజ్లో. అది మనకి క్లారిటీ ఉండాలి. సో ఇఫ్ యూ సీ విత్ మోర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ సే ఫ్లోర్ 107.888. ఇది మీకు ఇంటీజర్ వాల్యూ చూపిస్తుంది 107. అదే ఇక్కడ మీరు మైనస్ ఇచ్చారనుకోండి, -107. చూడండి, ఒక నంబర్ యాడ్ అయింది, ఇట్ గివ్స్ యూ ద నియరెస్ట్ వాల్యూ. అదే సీల్ అని ఇచ్చారనుకోండి, -107.888. ఇది సీల్ ఇచ్చారు కాబట్టి -107 చూపిస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ వాల్యూ, దెన్ ఇట్ విల్ యాడ్ 1 టు ద నంబర్. ఇవన్నీ మీరు ఫంక్షన్స్ ఈజీగా చేసేసుకోవచ్చండి. దీన్ని మీరు ట్యూటోరియల్ రిఫర్ చేయక్కర్లేదు. సింపుల్గా ఇలా వీడియోస్ యూస్ చేసి మీరు ప్రాక్టికల్గా చేశారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ కూడా యూస్ చేయొచ్చు. సో యూ కెన్ సే ప్రింట్ math.log, then assign some values, say example 10. See? So cos, tan, all the various trigonometry functions you can use it. This is what the special concept of mathematical, or you can say numerical. In this way you can go with one more data type function which is basically called as string functions. సో అగైన్ ఇట్ రిలేట్స్ టు యువర్ డేటా టైప్ అండి. మీరు నేర్చుకున్న డేటా టైప్ ఇక్కడ, ఆ డేటా టైప్ మీరు క్లియర్గా అర్థమైపోయింది అనుకోండి, ప్రాక్టికల్ చేస్తారనుకోండి, ఇక్కడ ఇంకా ఈజీ అయిపోతుంది. ఇది అంత అడ్వాన్స్గా చూపిస్తున్నానండి. లాస్ట్ టైం వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ లిస్ట్, మీకు చెప్పాను లిస్ట్లో అప్డేట్ అవుతుంది, డిలీట్ అవుతుంది, బట్ కొన్ని టాపిక్ చూసాం బికాస్ దట్ వాజ్ అ బేసిక్. ఇక్కడ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వెళ్తున్నాం, అండ్ దీస్ ఆర్ ద మేజర్ ఫండమెంటల్ టాపిక్స్ అండి విచ్ హెల్ప్స్ యూ టు వర్క్ ఈజీలీ. So let us start with one more type of predefined functions with the best data type called string. So let us talk with this string functions. Okay, string which is nothing but a collection of characters. This is Python class A ani variable lo మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి యాజ్ అ స్ట్రింగ్. ఐ విల్ సే సింప్లీ ప్రింట్ ఏ. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ప్రింట్ ఏ ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ చిన్న ఫీచర్స్ ఏంటంటే ఫంక్షన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇఫ్ ఐ సే ప్రింట్ ఏ డాట్ క్యాపిటలైజ్, చూడండి మీ స్ట్రింగ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చింది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి వర్డ్లో నాకు క్యాపిటల్ లెటర్ రావాలి. సో అప్పుడు ఫంక్షన్ మార్చేద్దాం, ఏముంది తెలుసుకుంటే ఈజీగా మార్చుకోవచ్చు. క్యాపిటలైజ్ కాకుండా టైటిల్ ఇవ్వండి, ఏమొచ్చింది? మీరు ఏమైనా టైప్ చేశారా? దిస్ ఈజ్ పైథాన్ క్లాస్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ స్మాల్, మీరు ఏం చేయలేదు కదా. సింపుల్గా స్మాల్ లెటర్స్ మనం టైప్ చేస్తాం. మనం టైప్ చేసిన వెంటనే ఫంక్షన్ యూస్ చేస్తాం అనుకోండి, అది వర్క్ ఈజీ అయిపోతుంది. అదే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే స్మాల్ లెటర్ ఇచ్చిన వెంటనే మనకి క్యాపిటల్ కావాలనుకుంటారు. సో వాట్ ఐ విల్ డూ, ఏముందండి ఇవన్నీ ఇంగ్లీష్ వర్డే కదా, జస్ట్ చూడండి మీరు, నేను ఎక్కడ ఫ్రెంచ్ వర్డ్స్ గట్ట ఏమీ వాడట్లేదు, సింపుల్గా సింపుల్ ఇంగ్లీష్. ఒక 5th స్టాండర్డ్ స్టూడెంట్ చూశారనుకోండి, ఈజీగా యూపీపీఆర్ అంటే అప్పరే కదా, అర్థమైపోద్ది కూడా అప్పర్ అంటే ఏంటి. బట్ తెలియాలి ఏంటి, అప్పర్ ఉందా లేదా పైథాన్లో. చూడండి ఉందా, ఇప్పుడు సింపుల్ వేలో వచ్చింది. అలాగా లోవర్ కూడా వచ్చేవచ్చు కదా,
బట్ ఇక్కడ ఏం చేశాను నేను, అన్ని స్మాల్ లెటర్ ఇచ్చాను కదా లోవర్. సో ఒక క్యాపిటల్ లెటర్ స్ట్రింగ్ ఇచ్చేసి చూద్దాం అది లోవర్ కన్వర్ట్ చేస్తుందా లేదా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇవ్వచ్చండి. సరే ఏ మారిపోతుంది కదా అని ఎక్స్పెక్ట్ చేయొద్దు, మారినా పర్లేదు. లెట్ us ట్రై విత్ ద సేమ్ వేరియబుల్. క్యాప్స్ లాక్ ఆన్ చేసేయండి. దిస్ ఇస్ పైథాన్ క్లాస్. ఇప్పుడు ప్రింట్ ఏ డాట్ లోవర్. ఏమొచ్చింది, లోవర్ కేస్ వచ్చింది. సార్ లోవర్ మనం క్యాపిటల్ లెటర్లో ఇస్తే సార్ కొద్దిగా మారిపోదాం సార్. ఏ డాట్ లోవర్, రెడ్ కలర్లో మీకు మెసేజ్ వచ్చింది. ఏమంటుంది, ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ లోవర్. అరే ఇదేంట్రా, లోవర్ అక్కడ ఇస్తే బాగానే వచ్చింది, ఇక్కడ లోవర్ అంటే క్యాపిటల్ దగ్గర అప్ క్యాపిటల్లో రాయాలి, లోవర్ దగ్గర స్మాల్ లెటర్ రాయాలా, కన్ఫ్యూజన్. నా గైస్ పైథాన్ ఈజ్ ఆల్సో ఏ కేస్ సెన్సిటివ్ అండి. అంటే ప్రతి లాంగ్వేజ్కి ఒక రూల్ ఉంటుందండి, ప్రతి లాంగ్వేజ్. ఆ రూల్ ఏంటంటే పైథాన్ చెప్తుంది, ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ షుడ్ బీ ఇన్ స్మాల్ లెటర్స్. నేను క్యాపిటల్ మెసేజ్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, బికాజ్ అది మెసేజ్ నాది, బట్ ఇది ప్రీ డిఫైన్డ్. సో దయచేసి ఇక్కడి నుంచే మీ మైండ్ ఫిక్స్ చేసుకోండి, పైథాన్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. So now I'll off the caps lock. Let us proceed with the content. Print a dot. You can say, for example, is upper. Now you are trying to verify whether the string is capital or not. Maybe ఎక్కడో దగ్గర మీరు ఇచ్చే ఉంటారు, కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు, స్మాలా క్యాపిటలా ఏంటని. అది మీకు క్లియర్గా చెప్పేస్తుంది, మీరు వాడింది క్యాపిటలా స్మాలా. ఏమొస్తుందండి, ట్రూ. సరే ఇక్కడ ట్రూ ఎందుకు వచ్చింది, మనం స్టార్టింగ్లో స్మాల్ ఇచ్చాం కదా, మధ్యలో మనం మార్చాం కదా, క్యాపిటల్ లెటర్ యూస్ చేసాం. చూడండి, దిస్ ఈజ్ క్యాపిటల్, నా స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ పైథాన్ క్లాస్ క్యాపిటల్ లెటర్, అందుకే అక్కడ వచ్చింది ట్రూ. అదే నేను ఈజ్ లోవర్ అన్నాను అనుకోండి, అది ఫాల్స్ అంటుంది, ఎందుకంటే నా స్ట్రింగ్ క్యాపిటల్ లెటర్. బట్ మోర్ ఓవర్ ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయండి. ఏ డాట్ ఇస్ టైటిల్, అది ఫాల్స్ అంటుంది, బికాజ్ నా స్ట్రింగ్ అంతా టైటిల్లో కేస్ కాదు. ఇఫ్ ఐ సే ఇస్ ఆల్ఫా, కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయండి, నేను ఏమంటున్నాను, ఇస్ ఆల్ఫా. మనం ఇచ్చిన స్ట్రింగ్ కూడా దిస్ ఇస్ పైథాన్ క్లాస్, ఆల్ ఆర్ ఆల్ఫాబెట్ అండి. బట్ ఇస్ ఆల్ఫా వచ్చినప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ ఎందుకు వస్తుంది అంటే, మీ ప్రతి వర్డ్ తర్వాత ఒక గ్యాప్ ఉంది, స్పేస్ ఉంది. దట్ స్పేస్ ఈజ్ అ స్పెషల్ క్యారెక్టర్, అది ఆల్ఫాబెట్ కాదు, స్పెషల్ క్యారెక్టర్, కాబట్టి అక్కడ ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ అది మీకు ఐడెంటిఫై అయిపోతుంది. చూడండి, లెన్ ఆఫ్ ఏ. ఇఫ్ ఐ సే మ్యాక్స్ ఆఫ్ ఏ, ఇందులో హైయెస్ట్ క్యారెక్టర్ ఇది, దట్ ఈస్ ఇన్ అ స్ట్రింగ్, దట్ ఈస్ యువర్ వై. అలాగే మినిమం క్యారెక్టర్స్ ఏంటి, MIN. ఇక్కడ మినిమం డోంట్ ఎక్స్పెక్ట్ మీ ఆల్ఫాబెట్ వైజ్ రావచ్చని, ఎందుకంటే మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటుంది, నంబర్స్ ఉంటుంది, క్యారెక్టర్స్ ఉంటుంది. సో ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి, స్పేస్. సో యూ కెన్ సీ స్పేస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. సో లెన్, మ్యాక్స్, మిన్, అప్పర్, లోవర్, ఈజ్ అప్పర్, ఈజ్ లోవర్. You can verify everything, and this is what the special concept of the string functions, right? Hope you have enjoyed this session. Inka functions gurinchi man next session lo chuddam. But please guys, malli okkasari practice cheyandi. Mana next data type functions chuste meeku inka easy ga untadi, beautiful ga untadi. Hope you enjoyed this video.